శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్గా నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఆజన్మాంతము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రుణపడి ఉంటానని కొట్టే సాయి ప్రసాద్ అన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్గా తనను ఆమోదించడం పట్ల కొట్టే సాయి ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్తను సిఐ కొట్టడం, అతనికి అండగా పవన్ కళ్యాణ్ విచ్చేయడంలోనే ఆయన చిత్తశుద్ధి కనిపిస్తోందన్నారు. ఆజన్మాంతం పవన్ కళ్యాణ్కు రుణపడి ఉంటానని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు, నాదెళ్ల మనోహర్కు, హరిప్రసాద్కు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అభివృద్ధికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనలతో తన వంతు కృషి చేస్తానని, సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తానని ఈ సందర్భంగా కొట్టే సాయి ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కుమార్, గరికిపాటి చంద్రశేఖర్, మహేష్, చిరంజీవి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నన్ను నియమించినందుకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆ జన్మాంతం నేను రుణపడి ఉంటాను. ఒక సిఐ ఒక కార్యకర్తని కొడితే శ్రీకాళహస్తికి వచ్చి ఆ కార్యకర్తకి అండగా నిలబడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గెలిచిన తర్వాత అదే కార్యకర్తకి ఇంత పెద్ద పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి జన సైనికుడికి నేను అండగా ఎలాగైతే ఉంటానని నిరూపించుకున్నారు. ఆయనకి నిజంగానే నేను పాదాలకి పాలాభివందనం చేసుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, సుధీర్ రెడ్డి గారు, మనోహర్ గారు, నాగేంద్రబాబు గారు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఆలయ అభివృద్ధికి నేను ముందుండి అడుగులు వేస్తానని ఖచ్చితంగా మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ ఒక బాధ్యతని నేను ఎటువంటి తప్పులు చేయనీయకుండా అక్కడ ఆలయ అభివృద్ధి కోసమే నా కృషి చేస్తానని మాటిస్తున్నాను. జనసేన పార్టీలో ఒక చిన్న స్థాయి కార్యకర్తకి ఎంత పదవి ఇచ్చారంటే ఆ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనం ఏమని చెప్పాలి? రాష్ట్రమే కాదు, దేశమే ఆయన్ని చూస్తే గర్వపడుతున్న విధంగా ఉంది. నాకు ఈ పదవి కన్నా కూడా ఆయన ఒక కార్యకర్తకి నిలబడ్డంలో ఎంత ఆనందం కలుగుతుందంటే అంత ఆనందంగా ఉంది. ఈ ఒక్క పదవి నా ఒక్కటిగా నేను ఎప్పుడూ తీసుకెళ్లను. ప్రతి ఒక్క కార్యకర్తకి నేను, ప్రతి ఒక్క నాయకుడికి జనసేన పార్టీలో కూటమి ప్రభుత్వంలో సుధీర్ రెడ్డి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, మనోహర్ గారికి కానీ, నాగబాబు గారికి కానీ ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాను. ఆలయ అభివృద్ధికే నేను నిలబడతాను. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్తున్నాను, ఆయనకి నేను జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుడికి రుణపడి ఉంటాను. జనసేన